రాస్తాను, చదవక్కర్లేదు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడని ఎజ్రా ఇశ్రాయేలు ప్రజలందరినీ, వేలాది జనాన్ని యెరూషలేము మందిరపు వీధిలోకి నడిపించాడు. గుళ్ళోకి రానివ్వలేదు. మందిరపు వీధిలోనికి నడిపించి వృద్ధులు, చిన్నవారు, భార్యలు, పిల్లలు, శిశువులు, గర్భిణీలు సహా మందిరపు వీధుల్లో మోకాళ్ళ మీద పడి భయంకరంగా మహారోదన చేసి ప్రార్థనలు చేపిస్తున్నాడు. ఇట్లుండగా అందరూ ప్రార్థనలతో మహాశోకముతో ఏడుస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఏడుస్తున్నారు అంటే, దేవుని ప్రజలు దేవుణ్ణి బాధ పెట్టేలాగా బ్రతికారంట. వేరెవ్వరి మీద కంప్లైంట్ కాదు, దేవుని ప్రజల్లో ఒక లోపం. వాళ్ళు చేసిన ఒక పాపాన్ని గురించి విని ఉన్న చోటనే కుప్పకూలిపోయి శ్రమ తీరా దినమంతా ఏడ్చి చుట్టూ పీక్కొని గట్టాన్ని పెరికేసుకొని బట్టలు చింపుకొని బూడిద పోసుకొని రోజంతా ఏడ్చాడంట. ఏడ్చినాక పదండి గుడి దగ్గర పదనందరూ మీ సంగతి చెప్తాను తీసుకొచ్చాడు. తీసుకొచ్చి మందిరంలోకి రానివ్వకుండా మందిరపు వీధులు మోకరింపజేసి వాళ్ళతో ప్రార్థన చేయించాడు. మా తప్పే, పాపమే, క్షమించండి బాబు అని చిన్నలు పెద్దలు అందరూ గొల్లు పెట్టుకుని ఏడుస్తున్నారు. ఇలా విపరీతమైన కన్నీటి వర్షము కురుస్తున్న నేపథ్యం అకస్మాత్తుగా ఆకాశం తెరవబడి వర్షం పడిపోతుంది. వర్షం పడుతుంది కదా, లేచి అటు ఇటు వెళ్ళిపోదామంటే దైవజనుడు ఒప్పుకోలేదు. వర్షములోనే మందిరపు వీధిలోనే మోకాళ్ళ మీద ఏడ్చి ప్రార్థన చేసి పాపాలు ఒప్పుకోమంటున్నాడు. వర్షం పెరిగిపోతుంది, చలి పెరుగుతుంది, గర్భిణీలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. నథింగ్ డూయింగ్. ఎవడు ప్రార్థన చెలవడానికి వెళ్ళలేదు, మోకరించండి, ప్రార్థన చేయండి అని గట్టిగా కోపడుతున్నాడు. కొన్ని గంటలు అలా ప్రార్థన చేసిన తర్వాత ఆయనే మళ్ళీ మైక్ తీసుకొని, అయ్యా చంటి బిడ్డలు, ఆడబిడ్డలు ఉన్నారు, చాలాసేపు నుంచి వర్షంలో తడుస్తున్నారు, ఇంకెక్కువసేపు ఉండలేరు పాపం, ఈసారి క్షమించి